శ్రీ గురుభ్యో నమ. శ్రీ రంగన్నబాబు గారి చరిత్ర 4వ భాగం. శ్రీ మండా జగన్నాథరావు ఇంట్లో నరసింహ శతక పఠనం. శ్రీ మండా జగన్నాథరావు గారింట్లో నరసింహ శతక పఠనం చేయమని శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆజ్ఞ అయినదని చెప్పి శ్రీ రంగన్నబాబు గారు నన్ను నా భార్యను తీసుకుని వెళ్ళారు. అక్కడ పఠనం 1:45 పూర్తయినది. శ్రీరామచంద్ర ప్రభువుల వారు ద్రాక్ష పండ్లు ప్రసాదంగా ఇచ్చారని, ఒక్కొక్కరికి 2 పండ్లు ఇవ్వమన్నారని చెప్పి అందరికీ ఇప్పించారు. ఈ విధంగా ఎక్కువ మంది భక్తుల మధ్య శ్రీ స్వామివారు ప్రసాదం ఇచ్చారని ప్రసాదం ఇవ్వడం చాలా అరుదుగా జరిగేది. ఎక్కువ మార్లు ఒకరిద్దరు భక్తులు ఉండగానే అలా ప్రసాదాలు ఇచ్చేవారు. శ్రీ వక్కలగడ్డ వెంకటరత్నం గారింట్లో అనగా తాతయ్య గారింట్లో నరసింహ శతక పఠనం. శ్రీ వక్కలగడ్డ వెంకటరత్నం గారింట్లో నరసింహ శతక పఠనం చేయాలని శ్రీ బాబుగారు నన్ను తీసుకువెళ్లారు. పఠన మధ్యలో ఆపి నన్ను, అయ్యగారు గగనమందున్న చుక్కల నెంచవచ్చు అనే పద్యం చదవమని శ్రీ స్వామివారు చెబుతున్నారు, చదవండి అన్నారు. అది కాగానే ఆడుబిడ్డల సొమ్ము అపహరించుట కంటే అను పద్యమును శ్రీ స్వామివారి ఆజ్ఞచే చదివి తిని తర్వాత శతక పఠనం పూర్తయినది. ఎన్నడూ లేనిది ఈరోజు పఠనకాలం మధ్యలో శ్రీ బాబుగారు కొంతసేపు కనులు మూసుకొని ధ్యానస్థులై కూర్చున్నారు. అదే గొప్ప విశేషం. పండ్లు పలహారములు భగవంతునికి నివేదించాక ఒకరు, శ్రీ స్వామివారు ఆరగించారా బాబుగారు అని అడిగారు. అందుకు బాబుగారు, ఈ విధంగా మనము పరిశీలనకు పూనుకుంటే మనము నెగ్గలేము కనుక మనం మామూలు పద్ధతిలో పోతుండవలసిందే అని సెలవిచ్చిరి. భద్రాచలం దగ్గరనున్న పోలవరం యొద్ద గోదావరి నదిలో 1965లో శ్రీ రంగన్నబాబు గారు శ్రీ స్వామి అనుగ్రహంతో స్నానం చేసి వచ్చుట. ఒకరోజు ఉదయం 11 గంటల కాలంలో ఏలూరులో మా ఇంటిలో ఉన్న శ్రీ బాబుగారు కనులు మూసుకొని ధ్యానస్థులైరి. 1 నిమిషం తర్వాత కనులు తెరిచి, అయ్యగారు నన్ను శ్రీ స్వామివారు మన ఏలూరులోని తూర్పులాకుల వద్ద దగ్గరకు రమ్మంటున్నారు. అక్కడి నుండి భద్రాచల సమీపమందలి పోలవరంలోని గోదావరి నదిలో స్నానం చేయించి తిరిగి 12 గంటలకు ఇక్కడికి తీసుకొస్తారట. ఇప్పుడు 11:30 గంటలైంది. 12 గంటలకు ఇక్కడికి వస్తాను అని చెప్పి వెళ్ళారు. శ్రీ బాబుగారు తూర్పులాకుల వద్ద నిలుచుని ఉండగా శ్రీ రామచంద్రుల వారిని కండ్లు మూసుకోమని వెనుక నుండి ఒక్క నెట్టు నెట్టారట. మరు క్షణంలో కండ్లు తెరవమంటే తెరిచారు. వారు పోలవరంలో గోదావరి గట్టుననున్నారు. అప్పుడు శ్రీ రామచంద్ర ప్రభువుల వారు, ఏమోయ్ రంగన్న, నదిలో స్నానం చేయబోయ్ అని ఆజ్ఞాపించారట. అది మొసళ్ళుండే చోటు గనక ఎవ్వరూ అక్కడ నదిలో దిగరట. అప్పుడు 3 మొసళ్ళు నీటిపైన తిరుగుచున్నాయట. శ్రీ స్వామివారి ఆజ్ఞ మీరకూడదని నీళ్లలోని శ్రీ బాబుగారు దిగగానే మొసళ్ళు నీటి అడుగునకు వెళ్ళాయి. బాబుగారు స్నానం ముగించుకొని గట్టుకు రాగానే తిరిగి మొసళ్ళు నీటిపైకి వచ్చాయి. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని పంపి శ్రీ బాబుగారి నుదుటన, గుండెలపైన, పొట్టపైన, చేతులపైన నామాలు పెట్టించారట. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు శ్రీ రంగన్నబాబు గారిని కళ్ళు మూసుకోమని చెప్పి ఎనుక నుంచి ఒక తోపు తోచినట్లుందట. ఒక్క రెప్పపాటు కాలంలో శ్రీ బాబుగారు ఏలూరులోని శ్రీ కృష్ణమూర్తి గారింట్లో ఉన్నారట. ఎక్కడ ఏలూరు, ఎక్కడ భద్రాచలం, పోలవరం, గోదావరి నదిలో స్నానం చేయించి నామాలు పెట్టించి అరగంట లోపలే తిరిగి పోలవరం నుండి ఏలూరు తీసుకువచ్చారు. ఇదంతా నిజమేనని తెలియాలంటే శ్రీ గురు చరిత్రలోని కొన్ని దివ్యలీలలు చూడాలి. శ్రీ సీతామహాదేవి నోము చేసుకుని ఫలహారమును శ్రీ బాబుగారి ద్వారా మాకు పంపుట 1966వ సంవత్సరం. ఒకరోజు శ్రీ బాబుగారు రాత్రి 10 గంటల వేళ మా ఇంటిలోనున్నారు. అయ్యగారు శ్రీరామచంద్ర ప్రభువుల వారు పిలుచుచున్నారు. శ్రీ సీతామహాదేవి నోము నోచుకున్నదట. నన్ను వాసుదేవాలయం గుడికి రమ్మంటున్నారు. మీకు ప్రసాదం పంపాలట అని వెళ్ళారు. 1 గంటలో తిరిగి వచ్చి అయ్యగారు, అమ్మగారు అని పెద్ద కేక వేసి పిలిచారు. తలుపు తీయగానే అరిటాకు పొట్లములతో ఇంటిలోకి ప్రవేశించారు. అరిటాకును 4 ముక్కలు చేసి ఒక్కొక్క ఆకులో ఒక గారె, ఒక ఆవడ చొప్పున పెట్టి మమ్మల్ని ఆరగించమని చెప్పారు. మా అమ్మాయికి జ్వరం వచ్చి లంకణముల్లో ఉన్నది. ఆ విషయం శ్రీ బాబుగారికి చెప్పాము. ఏమీ భయం లేదు, అన్నీ తినబెట్టండి, ఉదయానికి ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతూ ఆమెకు కూడా తినిపించిరి. ఆ గారెలు, ఆవడలు కామధేను నెయ్యితోనూ పెరుగుతోనూ తయారు చేయబడినవని చెప్పారు. మేము తిన్నాక అరిటాకు ముక్కలు శ్రీ బాబుగారే తీసుకువెళ్ళి కృష్ణ కాలువలో కలిపినట్లు చెప్పారు. తెల్లవారికి మా కుమార్తెకు జ్వరం లేనందున ఆరోగ్యంగా అన్నీ తినసాగింది. మధుసూదన పండు ప్రాప్తి. పైన చెప్పిన గారె, ఆవడలు ఇచ్చి వెళ్ళిన తర్వాత మరలా 2 నిమిషాల్లో వచ్చి తలుపు తట్టి పిలిచారు. తలుపు తీయగానే లోపలికి వచ్చి, అయ్యగారు ఇదేం పండు అని ఒక పండును చూపిరి. ఆ పండు ధగధగా మెరియుచు
చిట్టి ఈత పండు వలె ఉన్నది గనుక ఆ పేరు చెప్పాను. ఈ పండు చిట్టి ఈత పండు కాదు, దీని పేరు మధుసూదన పండు. దీనిని నోట్లో వేసుకొని నమలండి. గోధుమ గింజ వలె జిగురుగా ఉంటుంది. ఎంతసేపైనా పూర్తిగా పలుకులు లేకుండా నమిలి మింగండి అని చెప్పి వెళ్ళారు. నేను 12 గంటల నుండి 3 గంటల వరకు నములుతూనే ఉన్నాను. ఒకప్పుడు తీయగాను, మరొకసారి పుల్లగాను, మరొకసారి చప్పగాను, మరొకప్పుడు కారంగానూ ఉంటుంది. 3 గంటల వరకు నమిలి పడుకున్నాము. తెల్లవారుతూనే శ్రీ బాబుగారు మా ఇంటికి వచ్చి మధుసూదన పండును గూర్చి విచారించి, ఇంతవరకు ఎవరికీ ఈ పండు ఇచ్చి ఉండలేదు, ఇది దొరకడం మీ అదృష్టమని చెప్పారు. మాగంటి సీతారామదాసు గారి ఇంటిలో జరిగిన దృశ్యం. ఒకరోజు నేను శ్రీ బాబుగారు సీతారామదాసు గారింట్లో మాట్లాడుచున్నాం. బాబుగారు, మనం నివేదించిన పదార్థాలు శ్రీ స్వామివారు ఆరగిస్తారా? ఆరగించినట్లు మనకు నిదర్శనం కనిపించునా అని సీతారామదాసు గారు ఒక ప్రశ్న వేసిరి. దేవుడు ఆరగించిన గుర్తులు ఎందుకు కనబడవు? తప్పక కనబడతాయి అని చెప్పిన. అప్పుడు మీరు పూజ చేసి నివేదనలు ఆరగించమని శ్రీ స్వామివారికి చెప్పండి, నేను కూడా ఆరగించమని చెబుతాను అని శ్రీ బాబుగారు అనిరి. అప్పుడు సీతారామరాజు వారింట్లో నన్ను పూజ చేయమనిరి. నేను అంగీకరించలేదు. చివరకు శ్రీ బాబుగారు చెప్పినందున పూజ చేసేందుకు నేను అంగీకరించి తిని. అందరూ 75 మంది భక్తులు హాజరైనారు. నేను పూజ చేసి నివేదనలు ఆరగించమని శ్రీ స్వామివారిని ప్రార్థించి బయటకు వచ్చేశాను. శ్రీ బాబుగారు పూజామందిరంలో ఎవ్వరూ లేకుండా 10 నిమిషాలు తలుపులు మూయించారు. 10 నిమిషాల తర్వాత నన్ను సీతారామదాసు గారిని పూజాగృహంలోకి వెళ్ళి ఆరగించిన గుర్తులేవైనా ఉన్నాయేమో అని చూడమన్రి. ఎంతో ఆశ్చర్యం. ఉప్మాలో 3 వేళ్లు గుచ్చి తీసిన గుర్తులుండెను. లడ్లు చిదిపి ఉన్నాయి. బత్తాయి తొనలు కొన్ని అదృశ్యమై వాటి సంఖ్య తగ్గి ఉన్నది. అప్పుడు సీతారామదాసు గారు ఆనందాశ్చర్యములతో నన్ను కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పారు. శ్రీ బాబుగారి పాదాలకు నమస్కరించి నా జన్మ ధన్యమైనదని పలికారు. అచ్చటికి వచ్చిన వారందరూ చాలా ఆనందపడిరి. ఇది జరిగిన 2-3 సంవత్సరముల్లో సీతారామదాసు గారు పరమపదించారు. శ్రీ వక్కలగడ్డ వెంకటరత్నం గారింటిలో ఒక దృశ్యం. ప్రతి సంవత్సరం జరుగు విధముగానే కార్తీక మాసంలో వక్కలగడ్డ వెంకటరత్నం గారింట్లో ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో నేనే శ్రీ బాబుగారి ఆజ్ఞ మేరకు కార్తీక పురాణం చదివాను. నివేదన పదార్థములన్నీ వేరువేరు పళ్ళెరములలో నుంచిరి. బత్తాయి తొనలు, నారింజ తొనలు ఎన్నిన్ని నివేదనకు పెట్టారో ఎంచి ఉంచుకున్నారు. నివేదన అయిపోయి కర్పూర హారతి ఇచ్చాక తలుపులు మూసి అందరూ బయట 10 నిమిషాలు నిలబడ్డారు. తర్వాత శ్రీ బాబుగారు శ్రీ వెంకటరత్నం గారిని పిలిచి తలుపు తీసి బత్తాయి తొనలు ఎన్ని ఉన్నాయో, నారింజ తొనలు ఎన్ని ఉన్నాయో ఎంచమన్నారు. బత్తాయి తొనలు 2, నారింజ తొన 1 తగ్గి ఉన్నాయని, పిండి పులిహోరపై శ్రీ స్వామివారు 3 వేళ్లు గుచ్చినట్లు కనబడుతుందని చెప్పారు. అందరూ లోపలికి వెళ్ళి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యానందములతో గంతులు వేశారు. తర్వాత ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టారు. ఎన్ని లీలలు చేయుచున్నా శ్రీ బాబుగారు మాత్రం అవన్నీ శ్రీరామచంద్ర ప్రభువుల లీలలేనని, తన ప్రమేయం ఏమీ లేదని భక్తులను నమ్మించే సామ్రాట్టు వారు. మండా జగన్నాథరావు గారి తోట పక్కన చెరువుగట్టుపై శ్రీసూర్య భగవానుడు పాలను ప్రసాదించుట. 1966 సంవత్సరం కార్తీక మాసంలో శ్రీ మోతే అంజరత్న కుమార్ జమీందారు కారులో వారు, నేను, శ్రీ బాబుగారు, శ్రీ జగన్నాథరావు గారు, వక్కల వెంకటరత్నం గారు జగన్నాథరావు గారి తోటలోకి వెళ్ళాము. అందరూ భోజనములు చేస్తుంటే నాకు మాత్రం జామ పండ్లు లేక కొబ్బరి బొండా నీళ్ళిచ్చి తినమన్నారు. శ్రీ అంజరత్న కుమార్ గారు కార్తీక మాసం గనక సూర్యదేవుని అడిగి పాలు ప్రసాదంగా ఇప్పించమని శ్రీ బాబుగారిని అడిగారు. నేను అడుగుతాను, సూర్యుడు అస్తమించేలోగా ఇస్తే మీకు ఇస్తాను అని చెప్పి ఒక సీసా తెప్పించి తన చంకలో పెట్టుకుని చెరువు కట్టపై మాతోటి నిల్చుని ఉన్నారు. కళ్ళు మూసుకొని 2 సెకండ్ల కాలం ప్రార్థన చేసి తన చంకలోని సీసా నిండుగా పాలను తీసి అందరికీ ప్రసాదంగా పంచారు. అక్కడున్న వారంతా దివ్య ప్రసాదం స్వీకరించి ధన్యులయ్యారు. శ్రీ బాబుగారు మాత్రం తన ప్రమేయం ఏమీ లేనట్లు ఎంతో వినమ్రులుగా ఉండేవారు. నా కుమారుడు 1968 సంవత్సరంలో 7వ తరగతి తప్పుట. 1968 సంవత్సరంలో నా కుమారుడు 7వ తరగతి పరీక్ష తప్పిపోయి చాలా బాధపడుచున్నాడు. చదవాలని బుద్ధి ఉండదు. చదవాలని కూర్చుంటే వెంటనే నిద్రాదేవి తలకెక్కి ఆవలింతలు వచ్చేవి. ఎలాగో చదివినా ఒక్కటి గుర్తుండదు. ఎంతో తెలివిగా ఉండే పిల్లవాడు ఫెయిల్ అయ్యి మరలా చదవలేకపోవడం చాలా చిత్రంగా ఉంది. పిల్లవాని పరిస్థితి చూసి నేను ఒక వైద్యునికి కానీ లేక ఒక భూత వైద్యునికి కానీ చూపించాలని ప్రయత్నించుచుంటిని. శ్రీ రంగన్నబాబు గారి ద్వారా లెక్కలేనన్ని అనుభవములు పొందియున్నను ఇప్పుడు పిల్లవాని పరిస్థితి వారికి నివేదించకుండా వైద్యునికి కానీ భూత వైద్యుని కానీ సంప్రదించాలనుకోవడం ఎంత నీచమైన పద్ధతో చూడండి. అయినప్పటికీ మీరు మమ్మల్ని వదిలినా మేము మిమ్మల్ని వదలం అని శ్రీ వెంకయ్య స్వామి వారు చెప్పినట్లు ఈ కష్టకాలంలో శ్రీ బాబుగారే పిల్లవానిని రక్షించారు. నేను ఇంట్లో లేని సమయంలో ఒక సోది చెప్పే ఆమె సోది చెప్పించుకోమని మా ఇంటికి వచ్చింది.
సోది వద్దు ఏమొద్దు వెళ్ళమని నా భార్య కసురుకున్నది. నాకు డబ్బులు కానీ బియ్యం కానీ ఏ ఇతరం కానీ మీరు ఇవ్వనక్కర్లేదు, మీకు చెప్పాలనిపిస్తుంది, దయచేసి చెప్పించుకోండమ్మా అని బతిమాలుతుంది. చేయి చూపించమని దగ్గరకొచ్చింది. ఇక తట్టుకోలేక అరచేయి చూపింది. అంతవరకు ఆ సోది చెప్పే ఆమె చేతిలోనున్న కర్రపుల్ల అదృశ్యమై ఆమె చేతిలో ఒక తాళపత్ర గ్రంథం వచ్చింది. అమ్మా, మీ పిల్లవాడు పరీక్ష తప్పి ఉన్నాడు. ప్రస్తుతం చదువును బుద్ధి పుట్టక, చదువుపోతే ఆవలింతలొస్తూ నిద్రాదేవికి వశమైపోతూ చదివింది గుర్తురాక చాలా బాధపడుతున్నాడు. ఆ బిడ్డ అందరికంటే తెలివిగా ఉండేవాడు. అది గిట్టని వారు ఒక స్త్రీ గ్రహాన్ని పిల్లవాని వద్దకు పంపారు. దాని ప్రభావం వలన పిల్లవానికి చదువుపై మనసు లగ్నంగాక ఇబ్బంది పడుతున్నాడు. మీరేమీ చింతపడవద్దు, ఈసారి పాస్ అవుతాడు, మీరేమీ బాధపడవద్దు. ఈ గ్రంథం చూడమ్మా అని తన చేతిలోని తాళపత్ర గ్రంథం తెరిచి చూపించింది. అందులో శ్రీరామ లక్ష్మణ సీతాదేవి ఆంజనేయ స్వామి వారి పటములు లిఖించబడి ఉన్నాయి. నా భార్య, కుమారుడు, కుమార్తె ఆ బొమ్మను కళ్ళకద్దుకొని నమస్కరించారు. అప్పుడు ఆమె ఆ గ్రంథం మూసేసి, అమ్మ, మీకేం భయం లేదు, పిల్లవాని సంగతి మేం చూచుకుంటాం, మీరు నిశ్చింతంగా ఉండండి, పొద్దుగూకుతున్నది, నేను వెళ్ళిపోతానమ్మా, నా పిల్లవాడు ఏడుస్తాడు, నాకంత ఆవకాయ పచ్చడి పెట్టమ్మా, వెళ్తాను అన్నది. ఈ సమయంలో ఆవకాయ పచ్చడి తాకము, మరొకసారి ఇటు వచ్చినప్పుడు అడుగు పెడతానన్నది. అమ్మ, పిల్లల కోసం చిన్న జాడీలో తీసి పెట్టున్నావు, దానిలో నుండి ఒక్క దెబ్బ పెట్టమ్మా అని అడిగింది. ఆమె చెప్పింది నిజమే, ఆకులో పెడితే కారిపోతుంది కదా అనగానే ఆ సోది చెప్పి ఆమె బయట వాకిలి పక్కన వంగి ఒక గాజు గ్లాసు తీసుకొచ్చింది. అక్కడ ఆ గ్లాస్ ఎందుకున్నదో తెలియదు. నా భార్య ఆ గ్లాసులో ఊరగాయ పెట్టి తన పమిటి కొంగులో ఉన్న పావలా ఇస్తే వద్దంటూనే తీసుకొని వెళ్ళింది. నా భార్య వెంటనే వీధి గుమ్మంలోకి వచ్చి చూస్తే ఆమె అక్కడెక్కడా కనిపించలేదు. రెప్పపాటు కాలంలో ఆమె అదృశ్యం కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె అంతర్ధానమైంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. పై విషయమంతా నా భార్య నాకు వివరించింది. 4 నెలల తర్వాత మేము శ్రీ రంగన్నబాబు గారిని గుంటూరులో కలిశాం. మేమేదో మాట్లాడుతుంటే అది ఆపమని, ఆ మధ్య మీ ఇంటికి ఎవరైనా సోది చెప్పి ఆమె వచ్చిందా అని అడిగారు. అవునండి, వచ్చింది అని అంతా వివరించింది నా భార్య. అంతా విని, సీతామహాదేవి మీకు ధైర్యం చెప్పేందుకు మీ ఇంటికి సోది చెప్పే ఆమె రూపంలో వచ్చింది, అది శ్రీ స్వామివారి ఆజ్ఞ అన్నారు. అంతా ఆమె చెప్పినట్లే జరిగింది. పిల్లవాడు పరీక్ష పాస్ అయ్యాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. శ్రీ బాబుగారు అంగీకరించరు కానీ ఆ మహనీయునికి అష్టసిద్ధులు దాస్యం చేస్తాయి. ఆనాడు ఆ సోది చెప్పే ఆమె రూపంలో వచ్చింది వారే. నా ఆపరేషన్ సమయంలో శ్రీ స్వామివారి ఆశీస్సులు. 1968 సంవత్సరంలో నా ఆసనంలో కురుపు లేచి ఆపరేషన్ చేయాలన్నారు. నేను శ్రీ బాబుగారికి చెబితే శ్రీరామచంద్ర ప్రభువుల వారిని అడుగుతానన్నారు. వారి నుండి సమాధానం వచ్చేలోగా నేను ఆపరేషన్ చేయించుకొని ఆసుపత్రిలోనున్నాను. 5వ రోజు రాత్రి నా స్వప్నంలో శ్రీరామచంద్ర ప్రభువులు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి పటములు దేదీప్యమాన వెలుగుతో కనిపించి ఆ వెలుగులో వారిద్దరూ ఒకరు మార్చి ఒకరు దర్శనమిచ్చిరి. వారితో పాటు ఎవరో ఒక వ్యక్తి తల కనబడకుండా శరీరమంతా కనిపిస్తూ వారితో నేను మాట్లాడుతున్నాను. వారి వెంబడి గగన మార్గమున పోతూ పర్వతములు, నదులు, అరణ్యములు, ఉద్యానవనములు, సరస్సులు చూస్తూ పోతున్నాను. ఆ వ్యక్తి, ఇది భూలోకం, ఇది భువర్లోకం, ఇది సువర్లోకం, ఇది జనాలోకం, తపోలోకం, సత్యలోకం అని ఇవి అతల వితల సుతల తలాతల మహాతల పాతాళ లోకాలన్నీ చూపించిరి. నేను ఆనందంతో తేలిపోతున్నాను. అనేక మంది దేవతా స్త్రీలు కనిపిస్తున్నారు. వారందరికీ నమస్కరిస్తూ ముందుకు పోతున్నాను. వారు నన్ను ఆశీర్వదించుచున్నారు. నాతో వస్తున్న వ్యక్తి ఎప్పుడో అంతర్ధానమయ్యాడు. నా జీవాత్మ ఒక్కసారి వచ్చి నా శరీరంలో ప్రవేశించగానే నాకు భయము, వణుకు వచ్చి, హే రామా, నన్ను మాయాలోకంలో పడవేశావా అని ఏడ్చుచుంటిని. ఇంతలో శ్రీరామచంద్ర ప్రభువుల వారు నా మంచం దగ్గర సాక్షాత్కరించి తన 2 చేతులతో నన్ను లేవనెత్తారు. బలహీనం వల్ల వణికిపోతున్న నన్ను నిమురుతూ, ఏమీ భయం లేదు అని ఆశీర్వదించి తిరిగి మంచం మీద కూర్చుండబెట్టి అంతర్ధానం అయ్యారు. అప్పుడు నా భార్య లేచి, ఎందుకు ఏడుస్తున్నారు, ఈ మాయాలోకంలో పడవేశావా అని అంటున్నారేమైంది అని అడుగగా నేను నా స్వప్నాన్ని, శ్రీరామచంద్ర ప్రభువుల దర్శనాన్ని ఆమెకు చెప్పాను. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాక పై విషయములన్నీ శ్రీ రంగన్నబాబు గారికి చెప్పాను. అప్పుడు వారు, మీ విషయమంతా శ్రీ స్వామివారికి చెప్పాను, అందుకే వారు నీకు ఆ విధంగా దర్శనం ప్రసాదించారు అని చెప్పారు. అది మొదలు నా ఆరోగ్యం బాగుపడిపోయింది. దింటకుర్తి సుబ్బారావు గారి మేడపైన మాకు ప్రసాదమిచ్చుట. 1969 సంవత్సరంలో నేను, నా భార్య, మా కుమార్తె శ్రీ బాబుగారి దర్శనార్థం దింటకుర్తి సుబ్బారావు గారింటికి వెళ్ళాము. శ్రీ బాబుగారు మేడపైనుంటే వెళ్ళి మాట్లాడాము. వారు మమ్మల్ని కాళ్ళు కడుక్కొని రండి, శ్రీ స్వామివారు మీకు ప్రసాదమిస్తారట అని చెప్పారు.
మేము క్రిందికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి వారి పక్కన నిలబడ్డాం. వారు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తారు. రెప్పపాటులో వారి చేతుల్లోనికి 2 ఆపిల్ పండ్లు వచ్చాయి. అవి నా చేతిలో పెట్టి మరలా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి నిల్చున్నారు. వెంటనే వారి చేతిలోకి 20-30 ద్రాక్ష పండ్లు గల గుత్తి వచ్చింది. అది కూడా మాకే ప్రసాదించి మా ముగ్గురిని ఆరగించమన్నారు. రాత్రి 11 గంటల వరకు అనేక దైవ సంబంధమైన విషయాలు మాట్లాడాం. అప్పుడు మాకు సెలవిచ్చి అక్కడే పడుకోమన్నారు. దింటకుర్తి సుబ్బారావు కుమారునిచే నాకు పైకమిప్పించుట 1969వ సంవత్సరం. ఒకరోజు నేను దింటకుర్తి సుబ్బారావు గారి యొద్ద 50 రూపాయలు తీసుకుని 2 రోజుల్లో తిరిగిచ్చేశాను. మరొక రోజు చిలకలూరుపేటకు పోవాలని, నా దగ్గరున్న డబ్బు చాలవేమోనని శ్రీ సుబ్బారావు గారిని 25 రూపాయలు బదులిమ్మని అడిగాను. వారు, నా దగ్గర డబ్బులు లేవు, నేనేమి డబ్బు పోగు చేసుకుని కూర్చున్నానా, ఈరోజు ఆదివారం డబ్బెట్లా వస్తుందని కసురుకున్నారు. నాకు డబ్బు కావాలని శ్రీ బాబుగారికి చెప్పి ఉంటే బాగుండేది. నేను అలా చెప్పలేదు. ఆ తర్వాత నేను సుబ్బారావు గారి మిద్దె మీదను ఉన్న శ్రీ బాబుగారిని దర్శించాను. నేనేమీ చెప్పకముందే శ్రీ బాబుగారు, అయ్యగారు, మీరు సుబ్బారావు గారిని 25 రూపాయలు అడిగారా అని అడిగారు. నేను వారిని డబ్బడిగిన వైనం నేను చెప్పకుండానే వారికి ఎలా తెలిసింది అనే విషయం నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది. అవును బాబుగారు అడిగానని చెప్పాను. మీరడిగిన 25 రూపాయలు వారి దగ్గర లేకుండా ఉన్నాయా? సరే కానివ్వండి అని చెబుతూ పెద్ద గొంతుతో రామారావు అని సుబ్బారావు కుమారుణ్ణి పిలిచారు. రామారావు వెంటనే వచ్చాడు. మీ నాన్నను మా అయ్యగారు 25 రూపాయలు అడిగితే లేవన్నాడు. నీ దగ్గరుంటే ఇవ్వవయ్యా అన్నారు. రామారావు గారు వెంటనే 25 రూపాయలు ఇచ్చారు. నేను చిలకలూరుపేట వెళ్ళి వచ్చి వారి డబ్బు వారికి ఇచ్చేశాను. శ్రీ బాబుగారు సర్వజ్ఞులని పై అనుభవం ద్వారా కృష్ణమూర్తి గారు గ్రహించారో లేదో కానీ మనకు మాత్రం స్పష్టంగా వారు సర్వజ్ఞులని తెలుస్తుంది. శ్రీ భావనారాయణ గారింటి నుండి సుబ్బారావు గారింటికి రమ్మనడం. ఒకరోజు నేను, నా భార్య శ్రీ బాబుగారి దర్శనార్థం గుంటూరులోని శ్రీ దింటకుర్తి సుబ్బారావు గారింటికి వెళ్ళాము. శ్రీ బాబుగారితో మాట్లాడి అక్కడే పడుకున్నాం. వేకువజామున అయ్యగారు, ఇక్కడ భావనారాయణ అనే భక్తులున్నారు, నేను వారింట్లో స్నానం చేస్తాను, మీరు కూడా రండి, అక్కడే స్నానాలు చేస్తురు అని మమ్మల్ని వారింటికి తీసుకువెళ్ళారు. స్నాన సంధ్యానుష్ఠానములయ్యాక బాబుగారు, నాకు కొంచెం పని ఉంది, నేను అది చూసుకొని సుబ్బారావు గారింటికి వస్తాను, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే సుబ్బారావు గారింటికి 5 నిమిషాల్లో వచ్చేయండి అని చెప్పి వెళ్ళారు. మేము వెళ్ళబోయేసరికి శ్రీ భావనారాయణ గారు మమ్మల్ని ఆపు చేసి మాట్లాడసాగారు. 10 నిమిషాల కాలం గడిచింది. అయ్యో, బాబుగారు వెంటనే రమ్మంటే 10 నిమిషాలు ఉండిపోయామే అని వెంటనే సుబ్బారావు గారింటికి వెళ్ళాం. అప్పటికే శ్రీ బాబుగారు అక్కడ మేము ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని చూసి రండి రండి, ఆరగింపు అవుతున్నది అని కండ్లు మూసుకొని గాల్లోకి చేతులెత్తారు. వెంటనే వారి చేతిలోకి చాలా పెద్ద ఆపిల్ పండు వచ్చింది. అది నా చేతిలో పెట్టి, మీరిద్దరూ ఆరగించండి బాబుగారు అని చెప్పారు. వారు ప్రతిదీ రామచంద్ర ప్రభువుపై పెడతారు, కానీ వారి సంకల్పమే సర్వం చేయగలుగుతుంది. ఏ సంకల్పం లేని మనసులో ఒక సంకల్పం కలగడమే శ్రీరామచంద్రుల దయ అని వారు అలా చెప్పేవారు కాబోలు. దింటకుర్తి సుబ్బారావు గారింట్లో శివపార్వతుల విగ్రహాలతో మాట్లాడి మాకు విభూతినిచ్చుట. ఒకరోజు శ్రీ బాబుగారు దింటకుర్తి సుబ్బారావు గారి మిద్దెపై గదిలోని శివపార్వతుల పింగాణి విగ్రహములతో మాట్లాడుచున్నారు. అయ్యగారు, శివపార్వతులు మాట్లాడుతున్నారు, మీకు వినిపిస్తుందా అని అడిగారు. లేదు బాబుగారు అన్నాను. వెంటనే 2 తులముల విభూతి పొట్లం వారి చేతిలోకి వచ్చింది. దానిని నాకు ఇస్తూ, అయ్యగారు, ఇది కైలాసంలో పరమేశ్వరుని సన్నిధిలో ఉండే విభూతి, నిత్యం స్నానానంతరం నుదుటిన ధరించి సంధ్యావందనం దేవతార్చన చేసుకోండి, ఇది అందరికీ దొరకదు అని పలికిరి. మేమెప్పుడో సంవత్సరం నాడు వారిని విభూతి అడిగి ఉంటిమి. దానిని ఈనాడు మాకు అనుగ్రహించారు. నా బావమరిది కొచ్చిన్ వెళ్ళలేడని బాబుగారు చెప్పటం. మేము తెనాల్లో పెళ్లికి వచ్చి శ్రీ బాబుగారి దర్శనార్థం గుంటూరు వెళ్తుంటే మా బావమరిది మైలవరపు ఆంజనేయ శాస్త్రి కూడా శ్రీ బాబుగారి దర్శనానికి వచ్చాడు. మేము దింటకుర్తి సుబ్బారావు గారింట్లో శ్రీ బాబుగారిని దర్శించాం. మా క్షేమ సమాచారాలు అడిగాక బాబుగారు కృష్ణ అని పెద్ద కంఠంతో శ్రీకృష్ణుని పిలిచారు. వారి చేతికి 2 పెద్ద అరటిపండ్లు వచ్చాయి. మాకు చెరి ఒకటి ఇచ్చి ఆరగించమన్నారు. మేము ప్రసాదం స్వీకరించాక నా బావమరిది తాను కొచ్చిన్ వెళ్ళవలననియు తన కొరకు గుంటూరు రైలు గేటు దగ్గర ట్యాక్సీ వచ్చి ఉంటుందని చెప్పి శ్రీ బాబుగారి అనుజ్ఞతో వెళ్ళిపోతున్నాడు. శ్రీ బాబుగారు నన్ను పక్కకు పిలిచి, మీ బావమరిది కొచ్చిన్ వెళ్ళలేడు, ఇది నీవు అతనికి చెప్పకుండా ఏమవుతుందో చూడు అని చెప్పారు.
నేను అక్కడి నుండి ఏలూరు వచ్చేశాను. సాయంత్రం 5 గంటలకు మా బావమరిది కుమారుడు కనిపిస్తే, మీ నాన్న కొచ్చిన్ వెళ్ళాడా అని అడిగితే, పోలేదండి, ఇప్పుడే వచ్చి పడుకొని ఉన్నాడు, తన కొరకు వస్తానన్న ట్యాక్సీ రాలేదట అని చెప్పాడు. దీనిని బట్టి వారెంతటి సర్వజ్ఞులో తెలుస్తుంది. కానీ తనకన్నీ తెలుస్తుంటాయని వారు ఎప్పుడూ బయటపడేవారు కాదు. మహాశివరాత్రి రోజు అలసందు గారెలు ప్రసాదించుట. 1970వ సంవత్సరం నేను, నా భార్య, కుమార్తె, కొడుకు, కోడలు అందరము మహాశివరాత్రి రోజున దింటకుర్తి సుబ్బారావు గారింట్లో ఉంటిమి. మా అబ్బాయిని పిలిచి, శ్రీ బాబుగారు ఆ టేబుల్ డ్రాయర్లో ఏమున్నదో చూడమన్రి. అక్కడొక పెద్ద టమాటా పండు ఉన్నది, దానిని వాడొక్కడే తినవల్లని ఆజ్ఞాపించిరి. వాడట్లే చేసిను. రాత్రి 9 గంటలకు మీకందరికీ శ్రీ స్వామివారు ప్రసాదమిస్తారట, మిద్దె మీదకు రమ్మని పిలిచిరి. మేం వెళ్ళగానే శ్రీ బాబుగారు కళ్ళు మూసుకొని ధ్యానస్థులైరి. 2 నిమిషాల్లో వారి చేతిలోనికి 2 గారెలు వచ్చును. వాటిని ముక్కలు చేసి మాకందరికీ ఇస్తూ, ఇవి ఏమి గారెలు, వేటితో చేశారని మమ్మల్ని అడిగారు. అవి మినపప్పుతో చేసినవని చెప్పాము. అందుకు శ్రీ బాబుగారు, కాదు, అవి అలసందులతో చేశారు. ఈరోజు శివరాత్రి గనక శ్రీరామచంద్ర ప్రభువుల వారు వీటిని చేయించుకున్నారు, మీకు కూడా ఇమ్మని ఇచ్చినారని చెప్పారు. మేమందరం ఆ ప్రసాదమును మహదానందంతో స్వీకరించాం. 1971వ సంవత్సరం శ్రీ ఆంజనేయ స్వామి ద్వారా 3 అరటి పండ్లు ప్రసాదించుట. మహాశివరాత్రి ఉదయం 9:30 గంటలకు నేను నెయ్యి పోసే ఆమెతో మాట్లాడుతుండగా నా భార్య వంట చేస్తుంది. మిద్దెపైనున్న మా ఇంటి పక్కన ఉత్తరం కొంత ఖాళీ జాగా ఉంది. అక్కడెవరో కేక వేసినట్లు, పెద్ద శబ్దంతో ఎవరో దూకినట్లు శబ్దమైతే అక్కడికి వెళ్ళి చూచింది. గొప్ప ఆశ్చర్యకరమైన దృశ్యం. అక్కడున్న పూల కుండీల మధ్య శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్ర ప్రభువుల పాదముల సన్నిధిని కూర్చున్న ఫోజులో బాలాంజనేయ స్వామి గారు కూర్చొని ఉన్నారు. నా భార్య ఆశ్చర్యంతో, ఏమండోయ్, వెంటనే ఇలా రండి అని పెద్ద కేక పెట్టింది. నేను, నా కుమార్తె ఆ కేక విని పరుగెత్తాం. అప్పటికే శ్రీ ఆంజనేయ స్వామి భూమి మీద నుండి అంతరిక్షం వైపు గగన మార్గంలో పోవుచున్న దృశ్యం కనిపించింది. శ్రీ స్వామివారికి నమస్కరించాము. వారు సంజీవ పర్వతం తెచ్చే భంగిమలో వెళ్ళిపోవచుండ్రి. మిద్దెపైన వారు కూర్చున్న చోట 3 పెద్ద అరటిపండ్లున్నాయి. వాటిని ఏం చేయాలో తెలియక శ్రీ బాబుగారిని అడిగాం. ఈ పండ్లను శ్రీ స్వామివారు పంపారని, అమ్మాయి వివాహం త్వరలో ఖాయమవుతుందని ఒక పండు దింటకుర్తి సుబ్బారావు గారికి, 2వది వెంకటేశ్వర్లు గారికి, 3వది మేమిద్దరం భార్యాభర్తలం తీసుకోమని శ్రీ స్వామివారి ఆజ్ఞను తెలిపిరి. మేము అలాగే చేసి ధన్యులమయ్యాము. కుమార్తె వివాహం కూడా త్వరలో జరిగిపోయింది. 1972వ సంవత్సరంలో నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మధ్యాహ్నం 12 గంటల సమయం. నా భార్య దేవునికి నివేదన చేస్తుంది. మా ఇంటి ప్రక్కనున్న ఖాళీ స్థలంలో దభేలుమని ఒక మనిషి దూకిన శబ్దం వినిపించింది. వెంటనే నా కుమార్తె వెళ్ళి చూసింది. అక్కడెవరూ లేరు. కానీ ఒక మొక్కజొన్న కండె మాత్రం పడేసి ఉంది. కోతులు, కాకులు కూడా లేవు. ఆ మొక్కజొన్న కండెను కళ్ళకద్దుకొని శ్రీ రంగన్నబాబు గారికి ఈ విషయం చెప్పాలని నేను, నా భార్య గుంటూరు వెళ్ళాం. శ్రీ బాబుగారు ఈ విషయం విని శ్రీ స్వామివారిని అడిగారు. ఆ మొక్కజొన్న కండెను మమ్మల్ని అందరినీ ప్రసాదంగా తీసుకోమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏమైనా ప్రసాదించినా మీరే ప్రసాదంగా తీసుకోండి, మీకెవరికైనా పెట్టాలనిపిస్తే కొంత పెట్టమని చెప్పారు. సెలవు తీసుకొని ఏలూరు చేరాము. 1974వ సంవత్సరం శ్రీ కేజీ కృష్ణమాచార్యుల మేడపై నరసింహ శతక పఠనం. శ్రీ రంగన్నబాబు గారు నరసింహ శతకం వినడమన్నా వినిపించడమన్నా ఎంతో ఆనందించేవారు. ఒకరోజు నేను, నా భార్య, కుమారుడు, కోడలు, కుమార్తె అమరావతి తీర్థయాత్ర సేవించి శ్రీ బాబుగారి దర్శనార్థం శ్రీ కృష్ణమాచార్యుల మేడపైన ఉన్నాం. అక్కడ అనేక మంది భక్తులు శ్రీ బాబుగారి దర్శనార్థం వచ్చి ఉన్నారు. అప్పుడు నన్ను శ్రీ నరసింహ శతకం పఠించమని ఆజ్ఞాపించిరి. మధ్యాహ్నం 1:45 పూర్తయినది. అరటిపండు, ఆపిల్ పండ్ల ముక్కలు కోసి గది తలుపులు మూసి ఉంచి నివేదన చేశారు. 10 నిమిషాల తర్వాత అందరికీ ప్రసాదమిచ్చి పంపేశారు. శ్రీ ఈ వేదవ్యాస గారి గృహమందు నరసింహ శతక పఠనం. నా కుమారుడు, కోడలను హైదరాబాదులో వదిలిపెట్టేందుకు పోతున్నానని శ్రీ బాబుగారికి చెప్పాను. హైదరాబాదులో మీరు వేదవ్యాసను కలిసి రంగడు పంపాడని చెప్పి మీ ఇంటిలో నరసింహ శతకం పఠించమన్నాడని చెప్పండి. పఠనమయ్యాక ఆ పుస్తకం వేదవ్యాస గారికి ఇచ్చి అప్పుడప్పుడు దానిని పఠించమని నేను చెప్పానని చెప్పండి. నేను అలాగే వారిని కలిసి విషయం చెప్పాను. 3వ రోజు సాయంత్రం 6 గంటలకు పఠనమని నిశ్చయించుకున్నాం. 3వ నాడు వెళ్ళి 6:30 గంటల నుండి రాత్రి 8:30 గంటలకు పారాయణ పూర్తయినది. పుస్తకం వారికిచ్చి 9:30 గంటలకు మా ఇల్లు చేరుతిని. శ్రీరామచంద్ర ప్రభువుల దయతో శ్రీ రంగన్నబాబు గారి ద్వారా భక్తులకు కలిగిన దివ్యానుభవములు. 1. శ్రీ దింటకుర్తి సుబ్బారావు గారు ఏలూరులోనున్న శ్రీ రంగన్నబాబు గారిని గుంటూరులోని తన స్వగృహమునందు సుమారు 20 సంవత్సరములు ఉంచుకున్నారు. వారి
కుమార్తెలకు వివాహములు, కుమారులకు ఉద్యోగాలు వచ్చాయి. ఇవిగాక వారికి గల అనుభవాలు గ్రంథస్థం కాకపోవటం మన దురదృష్టం. 2. శ్రీ చీమకుర్తి మల్లికార్జునరావు ఏలూరు, వారికి అమృతం ప్రసాదించారు. 3. ఎం రామారావు ఏలూరు, వారికి పటిక బెల్లము, ద్రాక్ష, లడ్లు, త్రివిక్రమ ఫలములు ప్రసాదించారు. 4. మండా జగన్నాథరావు ఇంటిలో దేవలోక కుంకుమ భక్తులందరికీ ఇచ్చుట. 5. శ్రీ బాబుగారు పోలవరం, ఏలూరు, గుంటూరుల్లో నివసించినప్పుడు అనేక మంది వీరి నుండి ఆశీస్సులతో డబ్బు తీసుకుని వ్యాపారముల్లో గణనీయమైన అభివృద్ధి సాధించి వీరి పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. 6. అనేక మంది సంతానార్థులు వీరి ఆశీస్సులతో సంతానం పొందారు. 7. ఎంతోమందికి శ్రీరామచంద్ర ప్రభువుల ప్రసాదమని పండ్లు, పూలు, తులసీదళములు, తీర్థము పొందియున్నారు. 8. శ్రీ వేగుంట సుబ్బారావు గారు శ్రీ బాబుగారికి బాల్య స్నేహితులు. ఏలూరులో నాకు సుబ్బారావు గారితో పరిచయమై అనేకసార్లు ఇంటికి వచ్చేవారు. శ్రీ బాబుగారు మాకిచ్చిన పటికి బెల్లం, ద్రాక్ష పండ్లు, నువ్వుల చిమ్మిరి మొదలగు వారిని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తూ వచ్చారు. ఒకసారి 9 పొట్లములు తెచ్చి శ్రీ బాబుగారు భక్తులందరికీ తలా ఒకటిచ్చి నాకు ఒకటిచ్చారు. నా పొట్లంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉన్నది. ఒకే కాలంలో 2 ఇళ్లలో శ్రీబాబుగారు దర్శనమిచ్చుట. ఒకరోజు మండా జగన్నాథరావు నేను వెళ్ళి వక్కలగడ్డ వెంకటరత్నం గారి ఇంటిలోనూ మరియు ఉరుం సత్యనారాయణ ఇంటిలోనూ శ్రీ రంగన్నబాబు గారిని గూర్చి విచారించితిమి. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి భోంచేసి పరుండి టీ తాగి వెళ్లారని 2 ఇళ్ల వారు చెప్పారు. ఒకే కాలంలో ఒక వ్యక్తి 2 ఇళ్లలో ఉండడం అసంభవమని మేం వెళ్ళి శ్రీ రంగన్నబాబు గారిని విచారించాం. వారు నేను వక్కలగడ్డ వెంకటరత్నం గారింట్లోనున్నాను, ఉరుం సత్యనారాయణ గారింట్లో శ్రీ స్వామివారు ఉండి ఉంటారని చెప్పారు. వారు సత్యం వెల్లడించకుండా తన శక్తి సామర్థ్యాలు గోప్యంగా ఉండాలని అలా చెప్పారే గాని ఒకే కాలంలో ఎన్ని చోట్లైనా ఉండగల మహనీయులు వారు. ఇంతేకాదు, ఈ మహనీయుడు ఒకే సమయంలో మధ్యాహ్న భోజనం పొన్నూరులోనూ, చీరాల్లోనూ, గుంటూరులోనూ మొత్తం 9 మంది గృహాలలో చేసినట్లు భక్తుల అనుభవాలున్నాయి. అదెట్లా సాధ్యం బాబుగారు అంటే, నేను ఒక్కచోటే తిన్నాను, మిగిలిన చోట్ల శ్రీరామచంద్ర ప్రభువులు ఉన్నారు, వారు చేయలేని దివ్యలీల ఏముంది అని నవ్వేవారు. శ్రీ రంగన్న బాబు గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.